నమస్కారం. ఈరోజు మనం ఒక అత్యంత ఆసక్తికరమైన అంశాన్ని విశ్లేషించబోతున్నాం. అదేంటంటే క్యాలెండర్లోని ఒకే ఒక్క తేదీ వెనుక దాగిన లోతైన బహుళ సాంస్కృతిక రహస్యాలు. అవును, వివిధ దేశాలు, ఖండాలు, సంస్కృతులలో ఒకే ఒక్క రోజు ఎలా ప్రతిధ్వనిస్తోందో దాని వెనుక ఉన్న చరిత్ర తాలూకు దాగి ఉన్న పొరలను ఈ విశ్లేషణలో మనం వివరంగా అర్థం చేసుకుందాం. అసలు మనం ముందుగా అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, మే 6వ తేదీకి ఉన్న ఆ ప్రత్యేకత ఏంటి? సాధారణంగా గోడమీద కనిపించే ఒక తేదీ వెనుక అంతటి రహస్యమేముంటుంది? ఎప్పుడైనా ఆలోచించారా? ఇది కేవలం ఒక రోజు మాత్రమే కాదు, అనేక సంస్కృతులు, మతాలు, అలాగే చారిత్రక సంఘటనలను కలిపే ఒక అదృశ్య వారధి అని చెప్పాలి. ఈ ప్రశ్నతోనే మన ఈనాటి అన్వేషణను ప్రారంభిద్దాం. ఉదాహరణకు, ఇటీవలే జరిగిన ఒక పెద్ద ఆధునిక సంఘటన తీసుకుందాం. 2023 మే 6న వెస్ట్మినిస్టర్ అబ్బేలో కింగ్ చార్లెస్ III పట్టాభిషేకం చాలా ఘనంగా జరిగింది. కానిక్కడ ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, రాజభవనం సరిగ్గా ఈ నిర్దిష్ట రోజునే ఎంచుకోవడానికి ఎలాంటి ఖచ్చితమైన కారణాన్ని అధికారికంగా ప్రకటించలేదు. బహుశా రాజకుటుంబ సభ్యుల పుట్టినరోజుల వల్ల కావచ్చు అని చాలామంది అనుకున్నారు. కాని దీని మూలాలను కాస్త పరిశీలిస్తే ఈ తేదీ వెనుక మనం ఊహించిన దానికంటే చాలా లోతైన చరిత్ర ఉందని ఇట్టే అర్థమవుతుంది. సరే, దీని గురించి కొంచెం లోతుగా తెలుసుకుందాం. మన మొదటి పొర సూర్యుడు, ఋతువులు మరియు సెల్స్. ప్రాచీన కాలంలో సెల్స్ ప్రజలు తమ ఋతువులను ఎలా లెక్కించేవారో తెలుసా? అంతా సూర్యుని గమనమాధారంగానే. వసంత విషువత్తుకి, అలాగే వేసవి అయనాంతానికి సరిగ్గా మధ్యలో ఉన్న కాలాన్ని వారు బెల్టేన్ అనే పండుగగా జరుపుకునేవారు. వారి సంప్రదాయం ప్రకారం మే 6వ తేదీ వేసవి కాలానికి నాంది. ఒక రకంగా చెప్పాలంటే కొత్త జీవానికి స్వాగతం పలికే సమయమన్నమాట. కానీ ఆగండి, ఇక్కడ ఖగోళశాస్త్రానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన ట్విస్ట్ ఉంది. మే 6వ తేదీ నాటికి సూర్యుడు తన ఉత్తర దిశ ప్రయాణంలో ఇప్పటికే ఏకంగా 70% పూర్తి చేసేస్తాడు. అంటే ఖగోళపరంగా సూర్యుని గమనంలో అసలైన మధ్యబిందువు ఈ మే 6 కంటే ముందే వస్తుందని దీని అర్థం. అదెలా సాధ్యం అని ఆలోచిస్తున్నారా? పాత, కొత్త క్యాలెండర్లను పోల్చి చూస్తే ఆ మతలబు ఏంటో అర్థమవుతుంది. సూర్యుని గమనం ప్రకారం నిజమైన మధ్యబిందువు ఏప్రిల్ 23. అయితే మనం పాత జూలియన్ క్యాలెండర్ని తీసుకుంటే అందులో ఉన్న లెక్కింపు లోపాల వల్ల సమయం కొంచెం ముందుకు జరిగింది. దీని ఫలితంగా ఏమైందంటే, పాత జూలియన్ క్యాలెండర్లోని ఆ ఏప్రిల్ 23వ తేదీ మనం ఇప్పుడు వాడుతున్న ఆధునిక గ్రిగోరియన్ క్యాలెండర్లోని మే 6వ తేదీతో ఖచ్చితంగా సరిపోల్తుంది. కేవలం ఈ చిన్న క్యాలెండర్ మార్పు వల్ల ఎంత గొప్ప చారిత్రక పరిణామాలు జరిగాయో మనం ముందు ముందు చూస్తాం. ఇప్పుడు క్యాలెండర్లోని ఈ మార్పు కారణంగా రెండు వేరువేరు సంస్కృతులు ఎలా కలుసుకున్నాయో మన రెండో పొర ద్వారా చూద్దాం. అదే సెయింట్ జార్జ్ మరియు అల్ ఖిద్ర్. తూర్పు ఐరోపాలోని ఆర్థోడాక్స్ క్రైస్తవులు ఇప్పటికీ ఆ పాత జూలియన్ క్యాలెండర్నే ఫాలో అవుతుంటారు తెలుసా? బల్గేరియా లాంటి దేశాలలో మే 6వ తేదీన సెయింట్ జార్జ్ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఆ రోజు ఉదయాన్నే మంచుతో స్నానం చేయడం, పచ్చని మొక్కలతో తమ ఇళ్ల తలుపులను అలంకరించడం లాంటి ప్రత్యేక ఆచారాలను పాటిస్తారు. ఇవన్నీ కేవలం ఆచారాలు కాదు, భూమికి కొత్త జీవాన్నిచ్చే అద్భుతమైన పద్ధతులుగా వాళ్లు నమ్ముతారు. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఆశ్చర్యకరమైన విషయం ఉంది. ఇద్దరు విభిన్న వ్యక్తుల మధ్య ఉన్న పోలికలు ఇవి. ఒకవైపు క్రైస్తవ మతంలో బలహీనులను రక్షించే సెయింట్ జార్జ్ ఉంటే, మరోవైపు ఇస్లాంలో ఆధ్యాత్మిక గురువు, జీవప్రదాత అయిన అల్ ఖిద్ర్ ఉన్నారు. వీళ్ళిద్దరూ వేర్వేరు సంస్కృతులకు చెందినవారైనప్పటికీ ఐరోపా మరియు మధ్యప్రాచ్య దేశాలలో సరిగ్గా ఇదే ఖగోళ రోజున అత్యంత భక్తిశ్రద్ధులతో స్మరించబడటం నిజంగా విశేషం. మరి ఈ రెండు సంస్కృతుల కలయిక గురించి స్వయంగా కింగ్ చార్ల్స్ III ఒకసారి ఏమన్నారో తెలుసా? మతాలు వేరైనా మానవ విశ్వాసాలు ఎలా ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయో ఆయన తన మాటల్లో చాలా స్పష్టంగా చెప్పారు. ఇస్లామిక్ ప్రవక్త అల్ ఖిద్ర్, అలాగే క్రైస్తవ సెయింట్ జార్జ్ ఇద్దరు ఒకటే అని అక్కడ ప్రజలు నమ్ముతారని ఆయన ప్రస్తావించారు. దీన్ని బట్టి చూస్తే ఆయన పట్టాభిషేకానికి మే 6వ తేదీని ఎంచుకోవడం కేవలం యాదృచ్ఛికం కాకపోవచ్చనిపిస్తుంది గదూ. ఇక చరిత్రలో మరింత లోతుగా వెళ్దాం. ప్రాచీన క్రైస్తవ సంప్రదాయాలు ఈ తేదీతో ఎలా ముడిపడి ఉన్నాయో మన మూడవ పొర తెలియజేస్తోంది. అదే సెయింట్ జాన్ మరియు అమరవీరులు. పురాతన కాలంలో సెల్టిక్ క్రైస్తవులు తమ 4 ఋతువులకు 4 సువార్తికులను ఎలా కేటాయించారో గమనిస్తే, అందులో వేసవి ప్రారంభమైన మే నెలను, మరీ ముఖ్యంగా మే 6వ తేదీని యేసుక్రీస్తుకు అత్యంత ప్రియమైన శిష్యుడిగా భావించే జాన్ ది బిలవెడ్కు కేటాయించినట్లు మనకు స్పష్టంగా కనిపిస్తుంది.
సెయింట్ జాన్ జీవితంలో జరిగిన ఒక నమ్మశక్యం కాని సంఘటన చెప్తాను వినండి. చారిత్రక మూలాల ప్రకారం క్రీస్తు శకం 95వ సంవత్సరంలో రోమ్ చక్రవర్తి డొమిషియన్ ఆదేశం మేరకు సెయింట్ జాన్ను లాటిన్ గేట్ దగ్గర సలసల మరిగే నూనె ఉన్న ఒక పెద్ద పాత్రలో పడేశారు. కాని అద్భుతమేంటంటే దైవిక రక్షణ వల్ల ఆయనకు చిన్న గాయం కూడా కాలేదు. అలా ప్రాణాలతో బయటపడిన ఆయనను ఆ తర్వాత పట్మోస్ ద్వీపానికి పంపించేశారు. అసలు క్యాథలిక్ క్యాలెండర్లో ఈ ఒక్కరోజు ఎంతమంది అమరవీరుల త్యాగాలను తనలో దాచుకుందో చూస్తే నిజంగా ఆశ్చర్యమేస్తుంది. 1590లలో లండన్లో ఉరితీయబడిన అమరవీరుల నుండి రెండో ప్రపంచ యుద్ధం సమయంలో 1942లో డాచౌ గ్యాస్ ఛాంబర్లలో ప్రాణాలు కోల్పోయిన కాజెమిర్జ్ గోస్టిన్స్కీ వరకు ఈ మే 6వ తేదీ అపారమైన మానవ సహనానికి, అలాగే చెక్కుచెదరని విశ్వాసానికి ఒక గొప్ప ప్రతీకగా నిలిచింది. ఇలా మనం మన చివరి పొరుకు చేరుకొన్నాం. అదే ప్రపంచ చరిత్ర యొక్క కోడలి. సాధారణంగా క్యాథలిక్ సంప్రదాయంలో మే నెల అనగానే అది మేరీ మాతకు అంకితం చేయబడిన నెల అని చెప్పుకుంటారు. సెయింట్ జాన్ మరిగే నూనె నుండి ప్రాణాలతో బయటపడటం ఎలాగైతే దైవిక రక్షణను సూచిస్తుందో, అచ్చం అలాంటి రక్షణనే ఆధ్యాత్మిక తల్లిగా మేరీ మాత ఈ నెలలో అందిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే ఇళ్లలో, చర్చిలలో ఆమెకు ప్రత్యేకంగా పట్టాభిషేకం చేస్తూ మే 6వ తేదీని ఒక ముఖ్యమైన రోజుగా భావిస్తారు. ఇవన్నీ పక్కన పెడితే ఇక్కడ మనం గమనించాల్సిన కీలకమైన విషయం మరొకటుంది. ఖండాలు, శతాబ్దాలకతీతంగా ప్రపంచగతిని మార్చిన ఎన్నో భారీ సంఘటనలు సరిగ్గా ఇదే తేదీన అంటే మే 6న జరిగాయి. 1527లో జరిగిన రోమ్ ముట్టడి కానివ్వండి, 1542లో ఫ్రాన్సిస్ జేవియర్ మన భారతదేశంలోని గోవా చేరుకోవడం కానివ్వండి, లేదా 2023లో బ్రిటిష్ చక్రవర్తి కింగ్ చార్లెస్ పట్టాభిషేకం కానివ్వండి, అన్నీ మే 6వ తేదీతోనే ముడిపడి ఉన్నాయి. ఒకే రోజు ఇన్ని భిన్నమైన చారిత్రక పరిణామాలకు కేంద్ర బిందువు కావడం మామూలు విషయం కాదు కదా. ఇదంతా చూశాక మనందరి మదిలో ఒక ఆసక్తికరమైన ప్రశ్న మెదులుతుంది కదూ. క్యాలెండర్పై మనం రోజు చూసే ప్రతి సాధారణ తేదీ వనుక ఇలాంటి అదృశ్య చరిత్రలు, పురాతన పురాణాలు, నక్షత్రాల గమనాలు ఇంకెన్ని దాగి ఉన్నాయో కదా అనిపిస్తుంది. ఈ విశ్లేషణ మిమ్మల్ని క్యాలెండర్లను ఒక కొత్త కోణంలో చూసేలా చేసిందని ఆశిస్తున్నాను. ఇలా కొత్త విషయాలు నేర్చుకోవడం ఎప్పుడూ ఒక అద్భుతమైన ప్రయాణమే.